బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. అర్జున, సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే. కారణమే కార్యమునకు బీజము అని చెప్పబడుతుంది. కాబట్టి సముద్రమే మేఘములకు బీజం అని చెప్పవచ్చు. మేఘములే వర్షానికి బీజం. సమస్త ప్రాణుల సృష్టికి తానే బీజము అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. జగత్తులో ఉన్న సమస్త పదార్థము భగవంతుని శక్తి స్వరూపమే. కాబట్టి మహోన్నత వ్యక్తులలో కనిపించే అద్భుతమైన గుణాలు వారిలో వ్యక్తమయ్యే భగవంతుని శక్తులే. తెలివి కలవారు తమలో ఆలోచనలు మరియు ఉపాయములలో ఉన్నతమైన ప్రజ్ఞ ప్రదర్శిస్తారు. వారి ఆలోచనలు తేజోవంతముగా విశ్లేషాత్మకంగా చేసే సూక్ష్మశక్తి తానే అని భగవంతుడు అంటున్నాడు. ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రపంచాన్ని మెరుగుపరిచే విధంగా అత్యద్భుతమైన ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించినప్పుడు భగవంతుని శక్తి వారి ద్వారా ఆ విధముగా పనిచేస్తున్నట్టు మనం తెలుసుకోవాలి. విలియం షేక్స్పియర్ ఆంగ్ల సాహిత్యంలో తిరుగులేని తేజోవంతమైన ప్రజ్ఞను ప్రదర్శించాడు. ఈనాటికి కూడా అంత గొప్ప సాహిత్యం లేదు. బహుశా ప్రపంచంలో ఒక ప్రధాన భాషపై ఆంగ్ల భాష సాహిత్యాన్ని మరింత ఇనుమడించి చేయడానికి భగవంతుడే ఆయన బుద్ధిని ప్రేరేపించి ఉండవచ్చు. బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క ప్రయోజనం ఏమిటంటే ప్రపంచాన్ని ఒక భాషతో ఏకీకృతం చేయటమే అని స్వామి వివేకానంద అన్నాడు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని విపణిలో 90% వాటితో అగ్రగామిగా చేయటానికి బిల్ గేట్స్ ఎంతో వ్యాపార తెలివిని ప్రదర్శించాడు. ఇదే గనక జరగక ఉంటే ప్రస్తుతం మొత్తం ఉన్న కంప్యూటర్లో ఎన్నెన్నో ఆపరేటింగ్ సిస్టమ్లు ఉండేవి. దీనితో చాలా గందరగోళం అయి ఉండేది. బహుశా సునాయాస సమాచారం మార్పిడి కోసం ప్రపంచంలో ఒక ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలని భగవంతుడు సంకల్పించాడో ఏమిటో. ఆయన ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞని ఈ పని కోసం పెంపొందించాడు. మహాత్ములు సహజంగానే తమ పని యొక్క అందాన్ని, ప్రజ్ఞను మరియు జ్ఞానాన్ని భగవత్కృపకే ఆపాదించారు. మహర్షి తులసీదాస్ ఇలా అన్నాడు: నేను కాదు రామాయణం రాసినది, నాకు రాసే శక్తి కూడా లేదు. ఇది చేసేవాడు భగవంతుడే. ఆయనే నా పనులు నిర్దేశిస్తాడు, నా ద్వారా పనిచేస్తాడు. కానీ ప్రపంచం తులసీదాస్ చేస్తున్నాడని అనుకుంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పేది ఏమిటంటే ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞ తానే మరియు తెలివి కలవారిలో తెలివి తానే అని. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.